అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలని వైసీపీ నాయకులు ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు పైగానే అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు కరెక్ట్ చెప్పుకోదగిన రాజధాని ఏర్పాటు చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తొడి విడతలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానికి ఎంపిక కూడా చేస్తున్నారు. అదేవిధంగా అప్పుడు సెంట్రల్ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా అమరావతికి శంకుస్థాపన కూడా చేసింది. అయితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేదు. వైజాగ్, కర్నూలు, అదేవిధంగా విజయవాడని 3 ప్రాంతాలని కూడా 3 రాజధానులు చేస్తని ప్రకటించడం జరిగింది. అది కంప్లీట్గా చేయలేదు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఫస్ట్ నుంచి కూడా తన మాట ఒకటే ఉంది. అదేంటంటే అమరావతి కరెక్ట్ ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్లో ఉంది. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేయడానికి కట్టడాలు, అమరావతికి కావాల్సిన ప్రభుత్వ కట్టడాలు మొత్తం ఏర్పాటు చేయడానికి అక్కడ స్థలం కూడా ఉంది. కాబట్టి రైతులని కాలో ఏర్లో మొక్కి వాళ్ళతో నిప్పించుకున్నాడు. అంత సవ్యంగానే ఉంది. ఇప్పుడు అదృష్టము కొద్దీ అమరావతికి లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కూడా ఇంకా ఆమోదం పొందితే అది రాష్ట్రపతి వరకు వెళ్ళవలసి ఉంది. ఒక విధంగా ఇంత గొప్ప సన్నివేశం జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీ మాత్రము ప్రెస్ మీట్లు పెట్టి భయపెడుతుంది. అమరావతి మళ్ళీ మేము వస్తే అమరావతి ఉండదు. అదేవిధంగా అందరికీ తెలిసిన వాదనే మళ్ళీ ఇంకొక కొత్త వాదన మావిగనని. వైసీపీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి టీడీపీ మాత్రమే లేదు అధికారంలో. 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు వైసీపీ ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ 3 రాజధానులు చేయలేదు. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్న ఆ మావిగన్ మాటని చూస్తున్నా మచిలీపట్నాన్ని, అదేవిధంగా గుంటూరుని, విజయవాడని, ఈ 3 ప్రాంతాల మీద కూడా ఇప్పటివరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ మాట ఎక్కడ మాట్లాడాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడలేదు. ఇప్పటి వరకు పార్లమెంట్లో కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎవరు ఏదో టైంపాస్కు ప్రెస్ మీట్ పెట్టినట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిరు మావిగన్ ఉండాలని. అదే ఇప్పటి వరకు ఆ అమరావతి అని చాలామంది అనుకుంటున్నారు. మీరు కూడా ఇప్పటి వరకు మీరు కూడా ఒకసారి అమరావతి కొనసాగుతుందని అన్నారు. దాని విధంగానే కొంతమంది అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది పెట్టుబడులు కూడా ల్యాండ్ కొన్నారు అని కూడా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ పోవాలి? ఈ గందరగోళాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సృష్టిస్తున్నాడు? మావిగన్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ మావిగన్ మాట ఎక్కడ మాట్లాడలేదు. ఆ మాట ఎక్కడ మాట్లాడాలి? పార్లమెంట్లో మాట్లాడలేదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. ఎప్పుడు కామన్గా పెట్టేటట్లు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఇది మొత్తం చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు? నేను ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉన్నా లేకున్నా నేనైతే ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అయితే చాలా నాకు పదవి ఉంటుంది, అది ఒక్కటే ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. ఇప్పుడు ఆ స్కీములు ప్రజల ముఖంలో కొడితే చాలా అని అనుకున్నాడు. కానీ రాజధాని గురించి ఇన్ని ఇతర మన రాష్ట్రంలో ఉన్న, మన దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఉన్న రాజధానులు మొత్తం వాళ్ళు ఏమన్నా పనిలేక పెట్టినరా? రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని లేదని అంటాడు. వీళ్ళంతా పెట్టిన వాళ్ళు మొత్తం వాళ్ళకు పని లేక పెట్టినరా? ఏమో అసలు అర్థమైతే లేదు. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాళ్ళు చాలామంది అమరావతి అని కూడా ఫిక్స్ అయ్యారు. ఎందుకని చెప్తే వైసీపీ 3 రాజధానులు చేయలేదు కాబట్టి ఇంకా అమరావతి అని చాలా వరకు ఫిక్స్ అయ్యారు కూడా. ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు చాలామంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరి మేము అధికారంలోకి వస్తే అమరావతిని తీసేస్తాము, మావిగన్ని పెడతాము, అది అని అంటున్నారు. ఎందుకు ఇంత భయాందోళనకి? ఇప్పటికీ నిజానికి ఒక పక్క తెలంగాణ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా అమరావతికి మద్దతు ఇచ్చింది. దేశంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చారు. కానీ కేవలం వైసీపీ మాత్రం ఎందుకు ఈ పోకడ? మీరు చెప్పిన ఈ 3 రాజధానులని ఎక్కడ చేయలేదు. ఈ మావిగన్ అనే ప్రస్తావన మీరు ముందు తీసుకుని వచ్చింటే అది కొంతవరకు ఆచరణ చూసే అవకాశం అన్నీ ఉంటుండే. అక్కడ ఒక పక్క పార్లమెంట్లో ఆమోదం పొందుతుంటే మీరు సడన్గా ప్రెస్ మీట్ పెట్టి
ఒక బాంబు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిలా ఒక బాంబు వేసినట్లు వేసిపోయినరు. మీకు ఎందుకు అసలు అమరావతి అంటే ఇష్టం లేదా, లేకుంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండదు అని అనుకుంటున్నారా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్కు గినక రాజధాని లేదని అనుకుంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, కేవలం మనిషికి తల లేకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఒక రాజధాని రాష్ట్రానికి లేకుంటే. చిన్న చిన్న రాష్ట్రాలకు కూడా సిక్కిము, గోవా ఇసుంటి దానిలో కూడా రాజధాని ఉంది. అసంటప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని పెట్టే విషయంలో ఎందుకు వెనకాడుతుందో ఎవరికి అర్థమైతలేదు. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తుండు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ బ్యాచ్ మొత్తం. వీళ్ళ లెక్కన పోతే ఇప్పుడు అక్కడ మొత్తం అమరావతి భూములని కమ్మ వాళ్ళు కొన్నారు, అది అని మాట్లాడుతున్నారు. కమ్మ వాళ్ళ దగ్గర డబ్బు ఉందేమో, అదేవిధంగా కమ్మ వాళ్ళ దగ్గర మాత్రమే లేదు, అన్ని కులాల్లో ఇప్పుడు ఉండే వాళ్ళ దగ్గర చాలా వరకు ఉంది. దళితులు కూడా కొంతమంది నాయకులు మీడియాలని కూడా మెయింటైన్ చేస్తున్నంత రేంజ్కున్నారు. అదేవిధంగా కమ్మ వాళ్ళకు పోటీగా రెడ్లు కూడా ఖచ్చితంగా ధనవంతులే, అది నమ్మిన సత్యము. ఇప్పుడు కమ్మ వాళ్ళ అమరావతి భూములని కొనుగోలు చేసినంటే వేరే వాళ్ళు కూడా కొనుగోలు చేస్తే తప్పేంటి? ఇప్పుడు అమరావతి కాకుండా వేరే దగ్గర రాజధాని పెడితే ఆడ కూడా కొంటారు. డబ్బున్నోడు ఎవడన్నా కొంటాడు, డబ్బు లేనోడు ఎక్కడ రాజధాని పెట్టినా కూడా డబ్బు లేనోడు కొనడు. డబ్బున్నోడు ఎక్కడన్నా కొంటాడు. అది కమ్మ వాళ్ళన్నా కానీ, రెడ్లన్నా కానీ, దళితులన్నా కానీ, ఎవరన్నా కానీ, బీసీలన్నా కానీ, ఎవరన్నా కానీ. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ గురవుతుండో, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నాడో, ఒక విధంగా బ్లాక్మెయిలే. ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి ఉండదంటే అక్కడ మొత్తం ఇప్పుడు జరుగుతున్న పనులను మొత్తం మళ్ళీ స్టాప్ చేసినట్లే. అక్కడ జరుగుతున్న పనులని, అక్కడ కడుతున్న కట్టడాలని అంతో ఇంతో ఇప్పుడు మొదలైనవి, అవి చెప్పుకోదగిన విషయాలే. మీరు కూడా కొన్ని రోజులు అమరావతి అని అన్నారు, మీరు చెప్పిన అక్కడ 3 రాజధానులు పట్టించుకోలేదు. ఇప్పుడు మావిగానని కొత్త విచిత్రమైన వాదనని ముందుకు తీసుకుని వచ్చారు. ఈ వాదన వీళ్ళు పార్లమెంట్లో బిల్లు పెట్టకముందన్న మీరు మాట్లాడింటే మీ మాటకు విలువ ఉంటుండే. ఇప్పటికీ మీ వైసీపీ మీడియా కూడా చాలా వరకు బయటకు వస్తున్నారు, జర్నలిస్ట్ సాయి అని. చాలా వరకు కూడా ఇన్ని రోజులు మీకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు మీకు ఎందుకు వ్యతిరేకమైందంటే, మీరు ఒక స్టాండ్ మీద లేరు. ఒక స్టాండ్ మీద ఉండండి, అమరావతి గురించి అన్నా ఉండండి, లేదంటే లేదన్నా చెప్పండి. 3 రాజధానుల్ని ఇప్పుడు వదిలేసిండ్రు, ఈ మావిగానని కొత్త వాదనని తీసుకొని వచ్చిండ్రు. ఇది మొత్తము ఎక్కడ కూడా వర్కౌట్ అయ్యే విషయం అయితే కాదు. దీన్ని అన్ని వైసీపీ మొత్తం గమనిస్తుంటే, వైసీపీ వాళ్ళకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి రాజధాని, ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఉండాలని తనకి ఇష్టం లేదని అనుకుంటున్నాడు. ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ మీరు గనక ఇప్పుడు మాట్లాడతారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇసుంటి ప్రజల్ని భయపెట్టే మాటలు మాట్లాడినరు, భయపెట్టే విధంగా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలను ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో చేయనన్ని విచిత్రమైన బూతు మాటలతోని మీరు అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళని మీరు భయపెట్టినారు అనుకుంటున్నారు. అది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. అరే, ఒక 5 సంవత్సరాల అధికారంలోకి ఉంటేనే వీళ్ళు ఇన్ని అకృత్యాలు చేస్తున్నారని ప్రజలు భయపడి మిమ్మల్ని 11 సీట్లకి అంకితం చేసిండ్రు. ఇప్పటికన్నా మీరు ఉండండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయినప్పుడు తెలంగాణని వ్యతిరేకించిన టీడీపీ, అది చివరి వరకు టీడీపీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఎందుకని చెప్తే వాళ్ళకు తెలంగాణతో ఉంటే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ ఒకటే మాట మీద ఉంది టీడీపీ, మేము తెలంగాణ వ్యతిరేకమనే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు వ్యతిరేకమా అనుకూలమా? వైసీపీ వాళ్ళు ఒక మాట మీద ఉంటే మీ ప్రజలకు వైసీపీకి ఓటు వేసిన వాళ్ళు, అదేవిధంగా కార్యకర్తలు కూడా అయోమయంలో పడ్డారు. మా నాయకుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఎవరన్నా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా కూడా కొంతవరకు భయపడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినరు, మళ్ళీ ఎదుటివాడు మీడియా వాళ్ళు గిట్టంగా ఏమడుగుతారు, ఇన్ని రోజులు మీరు వాదన ఎందుకు తీసుకురాలేదని చెప్తే వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికన్నా రాజకీయము వేరే దాని మీద చేయండి. అమరావతి వచ్చింది, అది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందిందంటే దాన్ని ఎవరు వెనక్కి తీసుకునేంత సీన్ లేదు ఎవరు కూడా. మీరు అమరావతి కొనసాగించండి, అమరావతినే కొనసాగించండి. ఇప్పుడు టీడీపీ ఏ విధంగా కష్టమన పడుతుంది, సుఖమన పడుతుంది, అప్పు తెచ్చన్న ఏ విధంగా కడుతుంది, మీరు కూడా అనుకోకుండా అధికారంలోకి వస్తే మీరు కూడా అదే విధంగా చేయండి.
అమరావతి ఇంత మీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటే ఆ విధంగా డెవలప్మెంట్ చేయండి, కానీ అమరావతిని మాత్రం కొనసాగించండి. మీరే అన్నారు అమరావతి ఓకే అన్నారు, ఒకసారి 3 రాజధానులు, ఇప్పుడు 3 రాజధానులు లేదు. మావిగాను మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక్కొక్క రాజధాని చెప్తున్నారు. మీ నాయకులకి మీ కార్యకర్తలకి ఈ మాటలు నచ్చట్లేదు. అందుకోసమన్నా ఇప్పటి నుంచి అన్నా రాజధాని కొనసాగించండి. వేరే విషయాలు బొచ్చడు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన పథకాలు కొంతవరకు ఇప్పటి వరకు కూడా టీడీపీ వాళ్ళు కూడా కొన్ని పథకాలు ఇప్పటి వరకు కూడా చేయలేదు. అసంటి దాని మీద పోరాడాలండి. చాలా వరకు ఉన్నాయి అక్కడ జరుగుతున్న అవినీతి మీద. అసంటి దాని మీద పోరాడితే మీరు ప్రజల్లో స్పందన పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు ఒక్క ప్రెస్ మీటుతో పూర్తిగా వైసీపీ పార్టీ భూస్థాపితమయ్యే విధంగా వచ్చింది. ఇప్పటికన్నా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి, అసంటప్పుడు ఒక్క మాట మాట్లాడాలంటే ఎంతో ఆచితూచి మాట్లాడాలి. మీకు స్క్రిప్టులు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని ముంచాలనుకున్నా ఉన్నా కూడా అది మంచిదా కాదని మీరు గ్రహించే శక్తి మీకు ఉండాలి. ఇప్పటికన్నా అమరావతిని వదిలిపెట్టి వేరే దాని మీద రాజకీయం చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని టోటల్గా మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక బ్లాక్మెయిల్ విధంగానే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. అక్కడ ఇప్పుడు అమరావతి అనుకొని కొంతమంది భూములు కొనికి వస్తారు. ఎవరి స్తోమత ఉన్నట్లు వాళ్ళు కొంటారు. కొంతవరకు మధ్యతరగతి వాళ్ళు కొంటారు, కొంతవరకు పేదవాళ్ళు కూడా. ఎందుకంటే అక్కడ రాజధాని అవుతుంది కాబట్టి రాజధానిలో మా తరాలకు ఒక ఇల్లు ఉండాలని చిన్నవాళ్ళు కూడా, చిన్న కుటుంబాలు కూడా అంతో ఇంతో అప్పు తెచ్చుకొని కష్టపడు ఒక రాజధానిలో ఇల్లు ఉంటే మాకు పేరు ఉంటుందని, ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటోళ్ళకు ఎంత పేరు ఉందో ఆ విధంగా ఉండాలని వాళ్ళు ఒక 100 గజాల భూమి అన్నా కొంటారు. అసలు వాళ్ళు కొన్న తర్వాత మీరు అధికారంలోకి వస్తే ఇంకా రాజధాని ఉండదు, ఏముండదు. మీ మావిగానే అని చెప్తే ఆ ప్రతిపాదనను చూస్తే టోటల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మొత్తం మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నట్లే ఉంది. ఇప్పటికన్నా మీరు ఆ మాటని విరమించుకోండి. ఇప్పటికన్నా ఇతర అంశాల మీద రాజకీయం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైసీపీ నాయకులు ప్రతిపక్షం బలంగా ఉండాలి, కానీ మీ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అడుగంటిపోతున్నారు. మీరు మొత్తం టోటల్గా అడుగంటిపోతున్నారు.